ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బొంబాయి మిఠాయి, బూరు మిఠాయి అని వాడకట్ల పొంట అమ్మొస్తే అమ్మటైన సైకిల్ ఎంబడ ఉరుక్కుంట పోయి మరీ కొనుక్కునేది. బొంబాయి మిఠాయి అయితే చేతికి గడియారం లెక్క కట్టుకొని సప్పరిచ్చేది. తాగి పడేసిన బాటిళ్లకు, పాతింప సామాన్లకు పీచు మిఠాయి, గదే బూరు మిఠాయి ఇచ్చేటోళ్ళు. కానీ ముచ్చట ఎరకైతే ఇప్పటి సంది పీచు మిఠాయి జోలికే బోరిగా. పీస్ మిఠాయి ఎరికే కదా ఈ జనరేషన్ వాళ్ళు కాటన్ క్యాండీ అంటున్నారు. అగో ఆ కాటన్ క్యాండీ అలియాస్ పీస్ మిఠాయిని అమ్మొద్దని తమిళనాడు సర్కార్ నిషేధం పెట్టింది. ఎందుకనంటే ఆ పీస్ మిఠాయిలో దిక్కుమాలిన కెమికల్స్ కలిపి ఆ గులాబీ రంగు వచ్చేటట్టు చేస్తున్నారట. ఆ కెమికల్ రంగులతోటి తిన్నోళ్ళ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని తమిళనాడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చిరట. అందులో రోడమైన్ బి అనే కెమికల్ కలిపి తయారు చేస్తున్నారట. ఆ కెమికల్ ను కంపెనీలలో వాడతారట. అంటే బట్టలకు డ్రైయింగ్ కలర్ల, ప్రింటింగ్ మిషన్ క్యాటరేజ్ కలర్ల వాడతారట. అసొంటి దాని చేసి పోరాగాలు తినే వాటిలో కలిపి అమ్ముతురట. ఇక తింటే తీయగుండుడేమో కానీ తిన్నోళ్ళు పోయే కథ అవుతుందట. అందుకే వీటికి నిషేధం పెట్టిరు తమిళనాడు, పుదుచ్చేరి సర్కారోళ్ళు. మరి ఇప్పటి సంది పైలము ఎగ్జిబిషన్లలో పీస్ మిఠాయి కనిపిస్తే పోరాలు అడిగినా కొనియకూర్రి. దానికంటే ఏ పండవ పలమ తినిపించింది నయము.